నాకు మాస్ జాతర గ్లిమ్స్ అస్సలు ఎక్కలే. కానీ ఈరోజు మాస్ జాతర గురించి కొంచెం మాట్లాడుకుందాం బ్రో. ఐ థింక్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి దగ్గర ఉండగా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ మాస్ జాతర. ఇది కూడా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఆ దొమ్మిలో కొట్టుకుపోద్ది అనుకున్నా. అలాంటి పర్స్పెక్టివే ఉండే నాకు ఈ సినిమా మీద. కొన్ని రోజుల తర్వాత గ్లిమ్స్ రిలీజ్ అయిందనమాట. నేను ఆ దొమ్మి పర్స్పెక్టివ్లోనే గ్లిమ్స్ చూసా. నాకు పెద్దగా ఎక్కలేదన్నమాట. గ్లిమ్స్ రిలీజ్ అయ్యి 2 months అయింది. ఈలోగా ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. హైప్ లేదు, ప్రోమో వదిలారు, ఊపు లేదు. ఫైనలీ సాంగ్ రిలీజ్ చేశారయ్యా. అదేంటో మరి నాకు తెలియదు, కానీ అది చక్రి గారు వాయిస్లో ఉన్న మ్యాజిక్కో లేదా ఈడియట్ మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్కో తెలియదు, కానీ పాట మాత్రం ఎక్కేసింది. సరే 2 months బ్యాక్ గ్లిమ్స్ చూసాం, మళ్ళీ చూడలేదు. ఇదే ఊపులో వెళ్ళి ఒకసారి గ్లిమ్స్ చూద్దామని మళ్ళీ చూసా. అదేంటో తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది గ్లిమ్స్. ఫుల్ పాజిటివ్ వైబ్స్. ఎన్నిసార్లు చూసానో గ్లిమ్స్ నాకే తెలియదు. నిన్న ప్యూర్ క్రాక్ వైబ్స్ వచ్చాయి. క్రాక్ సినిమా నాకు చాలా 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 స్పెషల్ బ్రో. ఎందుకు స్పెషల్ అంటే కోవిడ్ డెడ్ సీజన్, దాదాపు 9 months ఒక్క సినిమా కూడా థియేటర్లో చూడలే. లాక్డౌన్ అయిపోయింది, మెల్లిగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాక్డౌన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా క్రాక్. కొంచెం వెనక్కి వెళ్దాం. క్రాక్కి ముందు రవితేజ హిట్ సినిమా ఏంట్రా అంటే రాజా ది గ్రేట్. రాజా ది గ్రేట్కి క్రాక్కి మధ్యలో 4 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఏంట్రా రవణ సినిమాలు ఏంటి వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న టైంలో రిలీజ్ అవుతున్న సినిమా క్రాక్. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కుమ్మేశాయి. సరే సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో ఈ రోజు నైట్ ఫైనాన్షియర్స్కి, ప్రొడ్యూసర్కి ఏదో ఇష్యూస్ అయ్యి కోర్టులో కేసు వేశారు ఫైనాన్షియర్స్, ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు అని. సినిమా పడలేదు, పోస్టర్లు చింపేస్తున్నారు. అరే ఏంట్రా అని ఒక బాధ. షో పడుతుంది అంటనే ఉన్నారు. మార్నింగ్ షో పడలేదు, మ్యాట్నీ పడలేదు, ఫస్ట్ షో కూడా పడలేదు. ఫైనలీ సెకండ్ షోకి సినిమా పడింది. వెళ్ళి థియేటర్లో కూర్చుంటే గోపిచంద్ మల్లేని గారు తమనన్న ఫుల్ మీల్స్ పెట్టారు. నాకు ఇంకా గుర్తుంది, మా థియేటర్లో సీట్లు షేక్ అయ్యాయి. థియేటర్ నుంచి బయటకు వస్తా అనుకున్నా, నా టికెట్లో సగం డబ్బులు తమనన్నకే పోవాలరా అని. అలా డ్యూటీ చేశాడు. అలా కోవిడ్ టైంలో సమాధుల్లో పాతుకుపోయిన TFI బానిసలందరినీ పైకి తీసుకొచ్చిన సినిమా క్రాక్. ఇప్పుడు అలాంటిదే సేమ్ సినారియో. రవితేజకి లాస్ట్ హిట్ ధమాకా తర్వాత సేమ్ 4 ఫ్లాపులు. అలా 4 ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ మాస్ జాతర. సేమ్ కాప్రోల్. గ్లిమ్స్ కుమ్మేసింది, పాట కూడా చాలా బాగుంది. చలో ఎగ్జైటెడ్ బ్రో, కొడుతున్నాం ఈసారి. మాస్ మహారాజా కంబ్యాక్ ఇవ్వాలని గట్టి కోరుకుంటున్నా. మాస్ జాతర మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద చెప్పండి.